అందరికీ నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం దర్శించుకునే ఆలయం కాలభైరవ స్వరూపంలో ఉన్న మహాశివుడి ఆలయం. ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది, నియర్ టు మహేంద్రవల్ సిటీ ఇన్ చెన్నై. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి చెప్తాను. పూర్వకాలంలో ఇక్కడ అడవి నిండా ఉండేదంట. ప్రజెంట్ మనకి రోడ్డు ఫెసిలిటీ కూడా ఉంది. ఆ కాలంలో ఇక్కడ దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు. రాత్రి వేళల్లో వింత శబ్దాలు, భయంకరమైన అనుభూతులు వచ్చాయంట. ప్రజలు భయంతో జీవించేవాళ్ళంట ఈ ఏరియాలో. అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తే పరమశివుడు కాలభైరవ రూపంలో సునకం అంటే కుక్క వాహనం చేసుకుని ఇక్కడికి వచ్చాడంట. ఈ ప్రాంతంలో బాధిస్తున్న దుష్ట శక్తులు అన్నిటినీ సంహరించాడంట. ప్రజలకు భద్రత ఇచ్చాడు. మీకు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ ఫారెస్ట్ అంతా చూపిస్తాను. బెటర్ మార్నింగ్ 8 o'clock వెళ్ళడం బెటరు. ఈవినింగ్ బిఫోర్ 5 అయితే చాలా బెటరు. ఎందుకంటే చాలా ఫారెస్ట్ చాలా భయంగానే ఉంది. కొంచెం 2 wheelers వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే చాలా మంకీస్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ చేతిలో పెట్టుకుని రాకండి. బెటర్ సేఫ్ బ్యాగ్లో పెట్టుకోండి. వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. పార్కింగ్ చాలా విశాలంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఎంట్రన్సే మనకు వినాయకుడి టెంపుల్ ఉంది. ఇక్కడ పార్కింగ్కి బైకర్స్కి నో ఫీజు, 2 wheelerకి నో ఫీజు, 4 wheelerకి మాత్రం ఖచ్చితంగా ఫీజు ఉంది. కొంచెం తక్కువే ఉంటుంది ఎందుకంటే చాలా లోపల కదా, ఇది ఫారెస్ట్ ఏరియా కదా. 20 rupees ఉండొచ్చేమో, 20 to 50. ఇక్కడ మరి వినాయకుడిని దర్శించుకుంటున్నాం. చూడండి, వినాయకుడు స్టార్టింగ్ విత్ వినాయకుడు అంటేనే శుభశకనం కదా. వినాయకుడి టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ మనకు వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక కాలభైరవుడు స్వరూపం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. లోపలికి ఇన్సైడ్ ఫోన్ ఎలా లేదు, మీకు చూపించినంత వరకు చూపిస్తాను ఖచ్చితంగా. చూడండి, ఒక పక్కన హీల్స్, ఓ పక్కన గోపురం, రెండు ఈక్వల్గా ఉన్నాయి. చూడండి, మీకు చూపిస్తాను. గోపురాన్ని జూమ్ చేసి చూపిస్తాను. అసలు ఎంత ఆర్కిటెక్చర్, ఎంత నీట్ అండ్ క్లీన్గా చేశారో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు, వినాయక టెంపుల్ పక్కనే మనకి నాగేంద్ర స్వామి ఉన్నారు. నాగేంద్ర స్వామి దర్శనం చేసుకుని కూడా మనం లోపలికి ఎంటర్ అవుదాం. నాగుల చవితి రోజు కూడా ఇక్కడ రావచ్చు మనం. 4 wheelers అయితే చాలా బెటరు. మహేంద్రవల్ సిటీ నుంచి ఇక్కడికి ఆటోస్ చాలా ఉంటాయి, బట్ టూ కాస్ట్లీ. మహేంద్రవల్ సిటీ నుంచి బెటర్ టు చెంగల్పట్టు నుంచి రండి. ఆటోస్ తక్కువ రేటు ఉంటాయి. ఒక ఆటో మాట్లాడుకుని రావచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంట్రీ ఎంత బాగుందో చూడండి. ఆలయం చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. అస్సలు చాలా నీట్గా డిజైన్ చేశారు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది టెంపుల్. మీరు శివలింగం చూడొచ్చు, ఎంత పెద్ద శివలింగమో. ట్విస్ట్ ఏంటంటే అది శివలింగం రూపంలో ఉన్న ఒక టెంపుల్. శివలింగం లోపల విగ్రహం ఉంది, మనకి పరమశివుడి విగ్రహం. మనం శివుణ్ణి కూడా చూడొచ్చు లోపల. మీకు ఎలా చూపిస్తాను చూడండి. ఇది ఎగ్జిట్ అవుతున్నారు జనాలు, మనం ఎంట్రీ అవుతాం కదా, అప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఆ టెంపుల్ చుట్టూరు విగ్రహాలు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. షాప్స్ కూడా చూడొచ్చు, మనకి జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. అండ్ మనకి వాటరు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. దేవుడి విగ్రహాలు అంటే పటాలు. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దర్శనం ఇప్పుడు కనిపించేది ఉంది కదా, అక్కడి నుంచి మనం పైకి ఎక్కుతాం. 11 steps ఉంటాయి. అక్కడ మనం కాలభైరవుని స్వరూపం మనం చూడవచ్చు.
ఇక్కడ నుంచి మనకి ఫోన్ నాట్ అలౌడ్. అదే లోపలికి తీసుకెళ్ళొచ్చు కానీ అలౌ చేయరు. మనకి దర్శనం అయిపోయింది, నేను బయటకు వచ్చేసాను. మొదటి అంతస్తులో మహాకాల భైరవ స్వరూపం దర్శనం ఇచ్చాడు. తన వాహనమైన శ్వానంపై నిలబడి ఉన్నాడు, అంటే కుక్కపై. మేమైతే షాక్ తిన్నాం, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. విగ్రహం చూడగానే మనసులో ఒక వింత భావన కలిగింది. అసలు చుట్టూరు 360 డిగ్రీస్ తిరుగుతాం, దానిలో 270 డిగ్రీస్ మనకి దేవుడు కనిపిస్తాడు. చాలా వింతగా ఉంది, చాలా నీట్ అండ్ క్లీన్గా. చుట్టూరు పరమశివుడివి వాల్ మీద పోస్టర్లు ఉన్నాయి. మధ్యలో మన కాలభైరవ స్వరూపంలో ఉన్న మహాశివుడు చాలా అంటే చాలా బాగున్నాడు. కొంచెం భయం అనిపించింది నాకు, చాలా శాంతంగా అనిపించింది దర్శనం అయిపోయిన తర్వాత. కానీ ఏంటంటే రూపం అయితే మైండ్లోంచి పోవట్లేదు, ఎందుకంటే అంత బాగుంది, చాలా బాగుంది. చెప్పాలంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా మనసు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ షాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒక్క 5 మినిట్స్ మనం కింద కూర్చుని ఇక స్టార్ట్ అవుదాం. చాలా రిలాక్స్గా ఉంది. ఇది ఎక్కువ క్రౌడ్ లేరు, ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కదా, చాలా తక్కువ మంది జనం వస్తున్నారు. కొంచెం చూడొచ్చు ఇక్కడ అన్ని విగ్రహాలన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంత నీట్ అండ్ క్లీన్గా నేను ఏ టెంపుల్ చూడలేదు, అంత నీట్గా ఉంది. ఎక్కడ ఒక కొబ్బరికి కొట్టడం కూడా నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ లోపల. మేబీ బయట కొట్టి లోపలికి తీసుకెళ్తారు అనుకుంటా, నేనైతే చూడలేదు. ఇక్కడ చూడొచ్చు పరమశివుడు దర్శనం మనకి. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక మీకు వచ్చేటప్పుడు పరమశివుడి దర్శనానికి వెళ్దామని. ఇదిగోండి వెళ్తున్నాం, ఎంటర్ అవుతున్నాం. చెప్పాను కదా ట్విస్ట్. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుంది. ఎస్, పరమశివుని చూడండి, విగ్రహ రూపంలో ఉన్నాడు పరమశివుడు. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది. మనం కిందికి వెళ్ళొచ్చేమో, చూడొచ్చు గోపురం. నంది బ్లెస్సింగ్స్ కూడా అయిపోయినాయి, చాలా బాగుంది. కాలభైరవ టెంపుల్ చాలా బాగుంది. ఇప్పుడు మేము కాలభైరవ టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం, అది కూడా చాలా అంటే చాలా ఫేమస్. మీకు చూపిస్తాను. ఆ టెంపుల్లో పరమేశ్వరి అసలు స్వరూపం చూస్తే ఒళ్ళు జలతరించాలి, అంత పెద్ద విగ్రహం. అది కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా స్టిల్. ఇది టెంపుల్. ఇప్పుడు మనం వెళ్తాం, ఎంటర్ అయిపోయాం. మీకు ఫారెస్ట్ అంతా రిమూవ్ చేసేసాను, మీకు వెళ్ళేటప్పుడు తీసి చూపిస్తాను. ఇన్ బిట్వీన్ చాలా మంకీస్ ఉన్నాయి. 2 వీలర్స్లో వచ్చేవాళ్ళు కొంచెం సేఫ్గా రండి. చూడొచ్చు. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి క్రౌడ్ ఉంటుంది, అంటే పబ్లిక్ ఉంటారు. ఇన్ బిట్వీన్ మీకు పబ్లిక్ చాలా తక్కువ. ఒక వెహికల్ని ఉందనుకోండి, దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోండి బెస్ట్. ఆపోజిట్లో అయితే మీకు అక్కడక్కడ వస్తుంది, ఒక్కొక్కరు చాలా రేర్గా వస్తారు. చూడొచ్చు టెంపుల్ ఎంటర్ అయిపోయాం. చూడండి మహాశివుని దర్శనం. శూలం చూడండి ఎంత ఎంత పెద్దగా ఉందో. మీకు వెళ్ళే కొందుకు అలానే అనిపిస్తాయి. పెద్ద పెద్ద విగ్రహాలు చూపిస్తాను. ఇక్కడ 108 టెంపుల్స్ ఉన్నాయి ఇన్సైడు. ఆ విజువల్స్ చూస్తే మైండ్ పోతుంది, అంత బాగుంటాయి. సెకండరీ ఇక్కడ మన అమ్మవారు ఉన్నారు, కన్యక పరమేశ్వరి అమ్మవారు. ఆమె స్వరూపం చూస్తే ఒళ్ళు జలతరిస్తుంది. మీకు చూపిస్తాను, చాలా బాగుంది. ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాం టెంపుల్లోకి. చూడొచ్చు కాలభైరవుడు ఉన్నాడు చూడండి మనకి. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో కాలభైరవుడు ఉన్నాడు.
ఈ ఏరియా కాలభైరవుని ఎక్కువ బాగా పూజిస్తారు. ఎందుకంటే దుష్టశక్తుల నుంచి కాపాడాడు కదా, అందుకని ఇక్కడ ఎక్కువగా పూజిస్తారు. చూడండి, మనం వెళ్ళే కొందుకు టెంపుల్స్ మనకి అందరి దేవతల స్వరూపాన్ని మనం చూడవచ్చు. అందరి దేవతల్ని మీకు 108 టెంపుల్స్ అన్నాను కదా, అవి ఎండింగ్లో చూపిస్తాను. చాలా మైండ్ బ్లో అయిపోద్ది. అక్కడ ఈ టెంపుల్ చూడండి, హెడ్ అనేది మనకి పాము పడగ లాగా ఉంది. ఇదే విగ్రహం అక్కడ ఉంది, చాలా బాగుంది. మనం ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ బాగా చేస్తారనుకుంటా. దీపాలు, అభిషేకాలు చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు కూడా పెడుతున్నారు దీపాలు. మన తెలుగు వాళ్ళు కార్తీక మాసంలో ఈ ఏరియా రావచ్చు. ఆ డే టైంలో వస్తే బెటర్. చూడండి ఎంత పెద్దగా ఉంది. మళ్ళీ చూపిస్తాను. ఫోన్ నాటాలోడికే చూడండి, ఒళ్ళు జలధరిచ్చేస్తుంది టెంపుల్ చూసిన తర్వాత. మీరు కళ్ళు అసలు ఎక్కడ పెట్టుకోరు, డైరెక్ట్ టెంపులే చూస్తారు. చూడండి, అసలు ఆమె కాలు కిందకు కూడా రాలేదు ఒక మనిషి. ఇప్పుడు 108 టెంపుల్లో ఎంటర్ అయ్యాం. ఇన్ బిట్వీన్ మాకు ఫోన్ నాటాలో అలౌ చేయలేదు. చూడండి, మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తా చూడండి, షాక్ తింటారు మీరు. ఎంత నీట్గా డిజైన్ చేశారో. ఇక్కడ 108 టెంపుల్స్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో మనకి గోవిందుడు దర్శనం ఇస్తాడు, 7 కొండలవాడు. అది చూస్తే మనకు తిరుపతి వెళ్ళినంత అనుభూతి వస్తుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి. చూడండి ఎంత బాగుంది, చూసారు కదా, ఎంత నీట్ అండ్ క్లీన్గా. ఇక్కడ ఫోన్ నాటేలోడు ఎవరు లేరని నేను తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. ఈ టెంపుల్లోకి 20 రూపీస్ తీసుకుంటారు దర్శనానికి, లోపలికి వెళ్ళడానికి, అలౌ చేయడానికి. మనకి ఎంట్రన్స్లో కూపన్ ఇస్తారు, తీసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. మీకు మళ్ళీ చూపిస్తాను 1 by 1 టెంపుల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎంట్రన్స్. 7 కొండల వాడు చూడండి, ఒక కాలు వాళ్ళకి తను పెట్టుకుని నించున్నాడు. గోవింద గోవింద. చూడొచ్చు ఎంత నీట్గా, ఎంత అన్న టెంపుల్కి ఒక ఫ్లవరు మంచిగా క్లాత్ని అలంకరించి పెట్టారు. చూడొచ్చు, చెప్పాను కదా, ఇది గోపురం. చూడండి చాలా బాగుంది. ఈ షార్ట్ తీసాను యాక్చువల్గా, ఆ వీడియో ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. మీకు మళ్ళీ చూపిస్తాను టెంపుల్స్ అన్నీ జూమ్ అవుట్ చేసి ఒకసారి. ఎంత బాగుందో మీరు చూడొచ్చు. అన్ని విగ్రహాలు మనకి లైఫ్ టైం వచ్చేలాగా బ్లాక్ గ్రానైట్తోనే చేశారు, తెలిసిపోతుంది. మేము బయటకు వచ్చేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు మీరు ఫారెస్ట్ ఏరియా చూడొచ్చు, ఎలా ఉందో చూడండి. ఒక వెహికల్ ఆపోజిట్లో వచ్చింది. ఇలానే ఉంటుంది మనకి, చాలా వరకు ఇలానే ఉంటుంది. పరమేశ్వరి టెంపుల్లో మనకి మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, నో ప్రాబ్లం. మీరు మీల్స్ చేసి రావచ్చు. వెళ్తే బెటర్, ఒకరికన్నా ఇద్దరుండి వెళ్తే బెటరు. ఇది మనం దర్శించుకున్న టెంపుల్ ఉంది కదా, కాలభైరవ రూపంలో ఉన్న పరమశివుడి టెంపుల్. చూడవచ్చు. రిటర్న్ వచ్చేస్తున్నాం మేము. ఈ టెంపుల్కి ఆ టెంపుల్కి మధ్యలో మనకి ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు. చూడండి ఇలా ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. నా వీడియో ఇక్కడ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద బటన్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో వైరల్ అవుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలుగు వాళ్ళకి అందరికీ షేర్ చేయొచ్చు. మీరు విజయవాడ సైడ్ వాళ్ళు రావాలంటే విజయవాడ నుంచి చెంగల్పట్టుకి డైరెక్ట్ ట్రైన్ ఉంది, సర్కార్ ఎక్స్ప్రెస్. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఆటోస్ దొరుకుతాయి, చాలా ఆటోస్ దొరుకుతాయి. మీకు డిస్క్రిప్షన్లో వీటి లొకేషన్స్ పెడతాను. చాలా థ్రిల్లింగ్ ఉండే ప్లేస్. చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ ప్లేస్ విజిట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. బెటర్ 2 వీలర్స్తో వచ్చేవాళ్ళు ఇద్దరు రావడం చాలా బెటరు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సపోర్టు కింద భయం ఏమి అనిపించదు. కొంచెం పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు. అదే కొంచెం యానిమల్స్ ఏమొస్తాయో తెలీదు. మాకైతే మంకీస్ ఎక్కువ కనిపించినాయి, డాగ్స్ కనిపించినాయి. కొంచెం జాగ్రత్తగా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ.